పాపై ఉన్నా నీ వెచ్చని చూపే తగిలేదాకా పరువంలో ఉన్నా పర్వాలేదన్నా నీ కల నా వైపే కదిలేదాకా అరే ఏమైందో సరిగా ఏమైందో నే మొదట నిన్ను కలిసిన కనాలా ఏం జరిగిందో అయ్యో ఇది ఏం మాయో అంతా మారింది అయ్యో ఇది ఏం మాయో హాయ్ నమస్తే స్వాగతం సుస్వాగతం గ్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఇవాళ శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంత ప్రీతికరమైందో మీకు కూడా తెలుసు కదా. మరి ఈ పర్వదినాన మనకి బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ని పంచి వాళ్ళు బోల్డ్ అని గిఫ్ట్లు పట్టుకుపోవడానికి వచ్చేసారు అసలు సిసలైన జీ తెలుగు ఆడపడుచులండి వీళ్ళు. మీరు ప్రతి రోజు సీరియల్స్ లో చూస్తూ ఎంతగానో ఆదరిస్తున్నటువంటి నలుగురు లక్ష్ములు ఇక్కడికి రాబోతున్నారు. వాళ్ళెవరో నేను చెప్పే కంటే మీరే చూసాయండి. ప్లీజ్ వెల్కమ్ దమ్. హాయ్ ఆడపడుచులు. శుక్రవారం శోభ అంతా మీలోనే కనిపిస్తోంది. ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? మ్యారీడ్ లైఫ్ హ్యాపీ 3 months 10 days అవుతుంది అంటే నియర్ బై 100 days అవుతుంది పెళ్ళై. మన సెంచరీ సెలబ్రేట్ చేసుకోవాలి కదా. సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం. నీ సెలబ్రేషన్ ఇక్కడ అయిపోతుంది ఇవాళ. కైండ్ ఆఫ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో అండ్ మచ్. నువ్వు అష్టలక్ష్మిలో ఏ లక్ష్మి ఎంచుకుంటావు? ధనలక్ష్మి. ధనలక్ష్మి. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అమూల్య. హాయ్. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మూగ మనసులు చూస్తున్నాం రోజు. థ్యాంక్ యూ. చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే అమూల్య, నువ్వు అష్టలక్ష్మిలో ఏ లక్ష్మి తీసుకుంటావు? విజయలక్ష్మి. విజయలక్ష్మి. మీ ఇద్దరు సిస్టర్స్ కదా అమూల్య? ఓ సో అనుష, హాయ్. అక్క బాటలో చక్కగా హ్యాపీగా జర్నీ స్టార్ట్ చేసేసావు. నేనే ఫస్ట్ స్టార్ట్ చేశా. అవునా? తర్వాతే తను 3 days 3 days అదో పెద్ద డిఫరెన్స్. మళ్ళీ దానికి ఓ నేను ఫస్ట్ అని కొట్టుకోవడం. సో అనుష, నువ్వు అష్టలక్ష్మిలో ఏ లక్ష్మి ఎంచుకుంటావు చెప్పు? ధైర్యలక్ష్మి. ధైర్యలక్ష్మి. ఇంట్లోనే, బయట వెళ్తే అసలు ఇంట్లో పులి బయట పిల్లి అనమాట. ఏం కాదు, బయట కూడా పులినే. బయట కూడా పుల్లేనా? పులి చీర కట్టుకుని భలే వచ్చింది అసలు ఇవాళ మా షోకి. సో బాగా ఆడు. ఆల్ ది బెస్ట్ నీకు కూడా. ప్రియాంక. హలో. ఎలా ఉన్నావు ప్రియాంక? ఇలా ఉన్నాను, సూపర్ గా ఉన్నాను. లక్ష్మీదేవికి అక్కడ ఆవిడ, ఇక్కడ నువ్వు కనిపిస్తున్నారు నాకు. కాంప్లిమెంట్ చాలి రోజుకి నాకు ఇంకా. సో ఇవాళ నీకు ఏ లక్ష్మి కావాలి చెప్పు అష్టలక్ష్మిలో? మహాలక్ష్మి. సో మహాలక్ష్మి ఎంచుకున్నావు. ఆల్ ది బెస్ట్. Thank you. నలుగురికి బాగా ఆడండి. ఎవరు విజయలక్ష్మి అవుతారో చూద్దాం. ఎవరు Thank you. మంచి గిఫ్ట్స్ తో పాటు బంగారు లక్ష్మి 10 గ్రాముల బంగారంతో ఇంటికి వెళ్ళండి ప్లీజ్ మీరైనా. ఓకే, ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎపిసోడ్ లో మీరు గెలుచుకోబోయే గిఫ్ట్స్ ఏంటో చూద్దాం. ఓకే, గిఫ్ట్స్ ప్లీజ్. సో ఎవరు ఏది తీసుకెళ్తారో తెలియాలంటే ముందు ఎపిసోడ్ స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. ఫస్ట్ రౌండ్ మా అదృష్ట లక్ష్మి రెడీ. ఇక మీ అదృష్టం ఒకటి మీరు టెస్ట్ చేసుకోవాలి. ఎవరికి ఎంతెంత అదృష్టం ఉందో ఇప్పుడు తెలిసిపోతుంది. 5 ఛాన్సెస్ 500 వరకు స్కోర్ చేయొచ్చు. ముందుగా మహేశ్వరితో స్టార్ట్ చేద్దాం.
మహేశ్వరి 5 ఛాన్సెస్. మహేశ్వరి ఫేవరెట్ హీరో ఎవరు? సూర్య. సూర్య డైలాగ్ ఏదైనా చెప్పి అప్పుడు ఫస్ట్ బాల్. సూర్య డైలాగ్స్ గుర్తులేదు నాకు. నేను సూర్యనే చూస్తూ డైలాగ్స్ అన్ని మర్చిపోతాను. సరే ఓకే, సూర్య ఐ లవ్ యూ అని గట్టిగా అరిచి అప్పుడు ఫస్ట్ బాల్ వేసాయి. వాళ్ళ హస్బెండ్ ఫీల్ అవుతాడు. సరే సూర్య పేరు తలుచుకునేసాయి. సూర్య అండ్ శివ. ఓకే ఓకే ఓకే. నువ్వు వేసిన కరెక్ట్, స్లోగా వే. ఈసారి మీ ఆయన తలుచుకున్నాయి. points. అయ్యయ్యో, నేను ఆడుకుంటుంది అటు 90 కాదు ఇటు 80 కాదు, మధ్యలో ఆగింది. నో పాయింట్స్. లాస్ట్ ఛాన్స్. So 50, 10, 10, 70 points. Yeah, thank you. So, ఇప్పుడు మీ అక్క ఎంత ఇస్తుందో చూద్దాం నీకు. అమూల్య వచ్చేసి. అమూల్య ఏదైనా చెప్పి అప్పుడు వెయ్యి, డైలాగ్ గానీ ఏదైనా. ఓకే ప్రభాస్, చెప్పు చెప్పు. మా డార్లింగ్ కాబట్టి చెప్పు. ఒక ఛాన్స్ ఇస్తావా? జీవితాంతం ఇక్కడ పెట్టుకొని చూసి. అమూల్య చాలా బాగా చెప్పావు. నీకు ఒక ఛాన్స్ కాదు, నేను 5 ఛాన్సులు ఇస్తున్నాను, తీసుకో. Points left. Second chance. ఇంకా 3 ఛాన్సెస్ ఉన్నాయి. points. Fourth chance. Last ball. Amulya, 80, 80, 160, 110, 170 plus 72, 40. అక్క అద్దరు కొట్టేసింది. ఇక చెల్లెలు ఏం చేస్తుందో రామా. అనుష, ఇంట్లో పులి అన్నావు. ఆ పులి ఎంత టాలెంటెడో ఇప్పుడు చూపించాలి. నువ్వు కూడా ఏదైనా చెప్పి అప్పుడు వెయ్యి. అందంగా ఉండడం అంటే మనకు నచ్చేలా ఉండడం, ఎదుటి వాళ్ళకి నచ్చేలా ఉండడం కాదు. ఎగ్జాక్ట్లీ. నీకు నచ్చడంతో పాటు మాకు కూడా నచ్చావు. అలానే ఆడేసాయి. ఫస్ట్ బాల్. నీ ఆట మాత్రం నచ్చలే, అంత స్పీడ్ గా నా వేయడం. 10 points. మళ్ళీ 10. థర్డ్ ఛాన్స్.
లాస్ట్ ఛాన్స్. $90 70, 80, 90, 90, 90, 180 ప్లస్ 60 240. ఏంటి అక్క చెల్లెలు ఇద్దరు అనుకున్నాడారా ఏంటి? ఇద్దరికి సేమ్. నెక్స్ట్ ఇప్పుడు ఏ స్టార్ వస్తుందో చూద్దాం. ప్రియాంక రా. రెడీ. ఏ 50 వచ్చింది. ఏంటిది అసెండింగ్ ఆర్డరా? 50, 60, 70. లాస్ట్ ఛాన్స్ ఇంక నీకు. అదేంటి ప్లీజ్ పాడవి, ఏదో ఒక దాంట్లో పాడు ప్లీజ్. అది 10లో పడింది. ప్రియాంక మొత్తం 190 పాయింట్స్. ప్రియాంక ఓకే బాగాడు. థ్యాంక్ యూ. మొత్తానికి ఈ రౌండ్ టాపర్ అయితే అక్క చెల్లెల్లో ఎవరిలో ఒకళ్ళు అని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది. ఆ ఇద్దరులో ఎవరు? ప్రియాంక నువ్వు చెప్పి ఎవరవుతారు అనుకుంటున్నావు? అమ్మో ఇద్దరు నా ఫ్రెండ్స్. ఇద్దరికి చెరొక ఛాన్స్ ఇస్తాను. ఒక్కటే బాల్. ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తే వాళ్ళే టాపర్. ఓకేనా? ముందు అమూల్య నువ్వే ఆడుదా. ఎవరు టాపర్ అయినా గిఫ్ట్ వెళ్ళేది ఆ ఇంటికే కాబట్టి పర్వాలేదు. నువ్వే కానీ. అమూల్య 10 పాయింట్స్. చూద్దాం అనుష ఎలా ఆడుతుందో. ఒక్కటే ఛాన్స్. 10 కంటే ఎక్కువ వేస్తే నువ్వే టాపర్. ఓకే. ఈమెకి ధైర్యం అవసరం అని నువ్వు చెప్పావు కదా ఇందాక. అలా కనిపిస్తుంది అంతే. పిచ్చి అమూల్య, నువ్వు ఇంకా చాలా ఎదగాలి. ప్రస్తుతానికి రౌండ్ టాపర్ అయితే అనుష నువ్వే. కంగ్రాచులేషన్. రౌండ్ టాపర్ అయిపోయింది అనుష. గిఫ్ట్స్ తీసుకుందామా? గిఫ్ట్స్ ప్లీజ్. చూసుకో అనుష, పైన గిఫ్ట్స్ అన్నిట్లో నీ వేదం తీసుకోవచ్చు. ఫ్యానా? ఓకే. నెక్స్ట్ అమూల్య నువ్వే. కాఫీ మేకర్. ఓకే. నెక్స్ట్ ప్రియాంక నువ్వే. ఏం తీసుకోను? డిన్నర్ సెట్ కావాలి. డిన్నర్ సెట్. ఓకే. సో నెక్స్ట్ మహేశ్వరి నీకే. పాప్కార్న్ మేకర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓకే తీసుకో. అనుష డాన్స్ చూసేద్దాం. దాని తర్వాత క్రెయిన్ వర్క్ పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిపుల్ ఎస్ డిటర్జెంట్ సోప్ లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. పిలిచిన రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు రాలేవా. తెలివిగా చేరే తోవా, తెలియనే లేదా బావా, అటు ఇటు చూస్తూ ఉంటావా, తటపటాయిస్తూ ఉంటావా.
సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. బట్ ఆ రౌండ్ స్టార్ట్ చేసే ముందు సరదాగా మనకి సంబంధించిన టాపిక్ ఒకటి మాట్లాడుకుందాం. ఓకేనా? జనరల్ గా సేమ్ ఫీల్డ్ లో ఉన్న అబ్బాయిని చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయా, లేదంటే బయట అబ్బాయిల్ని చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయా? సో ముందుగా మహేశ్వర్ నువ్వు చెప్పు. హస్బెండ్ కి వైఫ్ కి ఉన్న రిలేషన్ లో వాళ్ళ అండర్స్టాండింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. నువ్వైతే ఇండస్ట్రీకి సంబంధించిన అబ్బాయిని చేసుకున్నావు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో మీరు ముగ్గురు పెళ్లిళ్ళు అవ్వాల్సిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి. అమూల్య. ఇండస్ట్రీ అయితే చేసుకోరు, బయటే. ఎందుకని అలా? ఎందుకంటే బయట వాళ్ళు కొంచెం ఎక్కువ అడ్జస్ట్ అవుతారు. అంటే మేమిద్దరం అడ్జస్ట్ అవ్వట్లేదా? మేమిద్దరం కాపురాలు చేసుకోవట్లేదా? అంటే బయట అబ్బాయిలు అంటే ఎలా, సాఫ్ట్వేరా లేకపోతే ఎలా? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. చిన్నప్పటి నుంచి ఏంటంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి హస్బెండ్ కావాలి అని ఉండేది అనమాట. సో ఆల్ ద బెస్ట్. నువ్వు ఎలా కోరుకున్నావో అలాంటి వాడే వస్తాడు నీకు. ఓ థ్యాంక్ యూ. సో నెక్స్ట్ నువ్వు చెప్పమ్మా. నాకు మాత్రం లాయర్ ని చేసుకోవాలని. Lawyer ఆ? ఎందుకు తెలుసా? ఎవరితో నేను ఆర్గ్యూ చేస్తామనుకో కేసు వేయచ్చు, అప్పుడు వాళ్ళే బెండ్ అయిపోతారు కదా. ఇంట్లో చెప్పమ్మా అమూల్య. చెప్పేసి ఓకేనా? నువ్వేమో చూస్తారు కదా, సాఫ్ట్వేర్, ఆవిడ గారేమో పోలీసు, లాయర్. నువ్వు ప్రియాంక? నేను లైక్ మనం ఇండస్ట్రీలో పీతలు అమ్మేవాళ్ళు. చెప్పు. ఆబ్వియస్లీ బయట. ఆబ్వియస్లీ బయట బయట బయట. ఓకే, బాగా చెప్పారు నలుగురు. మొదలు పెట్టేద్దాం ఇవాళ ఎపిసోడ్ లోని సెకండ్ రౌండ్, పంచాక్షరి. అనుష, నువ్వే లాస్ట్ రౌండ్ టాపర్ కాబట్టి రౌండ్ అనుషతో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఒక క్వశ్చన్ ఇస్తాము, దానికి ఎన్నైనా ఆన్సర్స్ ఉండొచ్చు. టాప్ 5 ఆన్సర్స్ నువ్వు చెప్పాలి 60 seconds లో. సో నీ క్వశ్చన్ అంటే చూద్దాం. అనుష, క్వశ్చన్ ప్లీజ్. పెళ్లి కొడుకు ఎలాంటి వాడో తెలుసుకునేందుకు పెళ్లి కూతురు తరఫు వారు ఆరా తీసే విషయాలు ఏంటి? టాప్ 5 చెప్పాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మంచివాడా కాదా? మంచివాడా కాదా ఉందా? ఓకే, వ్యక్తిత్వం గురించి. గుడ్. నెక్స్ట్. సాలరీ ఎంత సంపాదిస్తాడు నెలకి? ఉందా? ఓకే, ఉద్యోగం. డ్రింకింగ్ అలవాటు, మందు ఉన్నాయా లేదా అని అడుగుతారు. అలవాట్లు. ఓకే, గుడ్. ఆలోచించు. 22 seconds ఉన్నాయి ఇంకా నీకు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సూపర్. ఇంకొకటి చెప్పు అనుష. మెయిన్ క్వాలిటీ. అమ్మాయిలు ఎక్కువ దాని గురించి ఆలోచిస్తారు. జాబ్, ఉద్యోగం. ఏం మిస్ చేసింది? ఆస్తి గురించి. సో ఫైనల్లీ 4 అయితే నువ్వు కరెక్ట్ గా చెప్పావు. 400 points. మంచి స్కోర్. గుడ్. నెక్స్ట్ అమూల్య, నువ్వే ఆడాలి ఇప్పుడు. ఓకే, నీకు వచ్చే క్వశ్చన్ అంటే చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. ప్రపంచంలో విలువ కట్టలేనివి ఏవి? నీ టైం స్టార్ట్స్ నౌ. మదర్ లవ్. అమ్మ ప్రేమ. ఎస్, సూపర్. నెక్స్ట్. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉందా? లేదు. కిడ్స్ లవ్ ఉందా? లేదు. చెప్పు. మనీయా? విలువ కట్టలేని అంటే డబ్బు అంటుంది ఏంటండి? నమ్మకం ఉందా? లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్. చూడు ఆప్షన్స్ చూడు. స్నేహాన్ని కూడా మనం కొనలేం. నెక్స్ట్. వ్యక్తిత్వం, క్యారెక్టర్. అభిమానం. మన అభిమానులు ఉంటారు, వాళ్ళని మనం ఎంత డబ్బులు ఇచ్చినా కొనుక్కోవాలంటే కొనుక్కోలేం. దేశభక్తి. ఓకే, ఒక్కటే కరెక్ట్ గా చెప్పావు. సో 1 into 100 points. సో ప్రియాంక, ఇప్పుడు నీ క్వశ్చన్ చూద్దాం. నీ క్వశ్చన్ ఏంటో. క్వశ్చన్ ప్లీజ్. ఏ సందర్భాల్లో రోడ్ల మీద డాన్స్ వేస్తారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చనిపోయినప్పుడు వాళ్ళని తీసుకెళ్తాప్పుడు. అదే చెప్పాలి. చనిపోయిన వాళ్ళ ముందు ఉందా? ఉంది. ఓకే, నెక్స్ట్. సడన్లీ లైక్ ఏదైనా గుడ్ న్యూస్ వినగానే హే అని చెప్పేసి ఆడతాం కదా, ఉందా? సూపర్. నెక్స్ట్ చెప్పు త్వరగా. బతుకమ్మ పండుగ అప్పుడు డాన్స్ చేస్తాం. బతుకమ్మ పండుగలో ఉందా? ఇంకా నెక్స్ట్. సినిమా రిలీజ్ అప్పుడు ఉందా? లేదు. ముందు మిస్ అయిన ఆన్సర్స్ ఏంటో కూడా చూద్దాం. పెళ్లి బారాత్ లో, మందు తాగినప్పుడు. ఇది మనం చెప్పలేంలే, మనకి పెద్ద ఎక్స్పీరియన్స్. ఓకే, సో 300 points. కంగ్రాట్స్ అనిక మహేశ్వరి. ఓకే, క్వశ్చన్ ఏంటో చూద్దాం. అబ్బాయిలు ఎలాంటి విషయాల్లో ఎక్కువగా టైం వేస్ట్ చేస్తారు? సో యువర్ టైం స్టార్ట్స్ నౌ.
ఎగ్జామ్స్ టైమ్స్ లో ఫోన్స్ అది మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తారు. ఎగ్జామ్స్ టైమ్ లో ఫోన్స్ ఎక్కువ మాట్లాడతాము, అది టైం వేస్ట్ ఉందా? సూపర్. గర్ల్ ఫ్రెండ్ లో ఫోన్ లో మాట్లాడటం రిలేటెడ్ పేరెంట్స్ ఏదైనా చెప్తున్నప్పుడు పట్టించుకోకుండా వినిపించుకున్నట్టు వెళ్ళిపోయి టైం వేస్ట్ చేసి వస్తారు ఫ్రెండ్స్ తో తిరిగి ఫ్రెండ్స్ తో బయటికి. తిరుగుతూ ఉందా? లేదు. నెక్స్ట్ సినిమాలకు అది ఇది అని సినిమాలకు time అది waste తిరుగుతూ చేస్తారు. టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, ఉందా? ఉంది. సూపర్. బర్త్డే పార్టీస్ లో అలా పార్టీలకి పార్టీలు లేవు. ఇంకా చెప్పు, ఇంకేంటి? ఆలోచించు. 15 సెకండ్స్ ఉన్నాయి. పబ్బుకి వెళ్ళడం అలాంటి. మందు కొట్టడం అంట, ఉందా? ఓకే, మందు కొట్టడం. ఏమో. సో చూద్దాం నువ్వేం ఆన్సర్స్ మిస్ చేసావు. సోషల్ నెట్వర్కింగ్, ఇంటర్నెట్, ఫేస్బుక్ అలా. ఓకే. అండ్ ఇంకో ఆప్షన్ రోడ్ల మీద తిరగడం. ఇంతకంటే వేస్ట్ పని వాళ్ళు చేసేది ఇంకేం ఉండదు తెలుసా? సో మొత్తం 3 కరెక్ట్ గా చెప్పావు. 3 into 100 300. థ్యాంక్ యూ. సెకండ్ రౌండ్ పూర్తయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. మళ్ళీ రౌండ్ టాపర్ అయి కూర్చుంది 400 పాయింట్లతో. అనుష, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. గిఫ్ట్ ప్లీజ్. చెప్పు, ఏ గిఫ్ట్ కావాలి? మిక్సీ. ఓకే. సరే మహేశ్వర్, నువ్వు సెలెక్ట్ చేసి. బ్లెండర్. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే. సో ప్రియాంక, నీకేం కావాలి? అది ఫస్ట్ వన్. అది కూడా బ్లెండరే. సో అమూల్య, నీకేం కావాలి? ఓకే, అది లాస్ట్ వన్. అది బౌల్ సెట్. ఎల్లో బౌల్ సెట్. యా. ప్రియాంక ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం. ఇతేనే కలది ప్రేమల్లో పడ్డది, ఈ ప్రేమలోని ఓడి నిన్ను మళ్ళీ మళ్ళీ గెలవటానికంటూ నీకు నీడలాగా సాగుతున్నదే. ప్రాణాలు వీడని నేనాగిపోన్నని, ఆ కళ్ళలోన చూపులోన ఆశలోన శ్వాసలోన దేహమంతా ప్రేమ రంగు పూసుకున్నది. ఈ శుక్రవారం పూట మా లక్ష్ములు మామూలుగా ఆడట్లేదు, దడదలు లాడి చేస్తున్నారు వాళ్ళ ఎపిసోడ్. 2 రౌండ్స్ కంప్లీట్ చేసుకున్నాము, మంచి గిఫ్ట్స్ కూడా ఇచ్చేసాం మీకు. థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఇవాళ ఎపిసోడ్ లోని థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన. నాకు తెలిసి మీ అందరికి చాలా ఇష్టమైన రౌండ్ ఇది కదా. Yes. డంషరాజ్. Yeah. సో టాప్ స్కోరర్ ఎవరు? మళ్ళీ అనుష. నువ్వే స్టార్ట్ చేయాలి ఈ రౌండ్ కూడా. అనుష వచ్చి ఒక చిట్ తీసుకుని నువ్వే ఆడాలి. మేము అన్ని కరెక్ట్ గా ఉన్నాం, మా రూల్స్ కరెక్ట్ గా ఉన్నాయి. నాతోనే లక్ వస్తుందంటే పర్లేదు, వచ్చేస్తా. నీతో ఏం లక్ పాపం, ఆమెకి 100 పాయింట్లు వచ్చాయి. నీ లక్ చల్లకుండా. సో నువ్వే స్టార్ట్ చేయాలి, వచ్చేసాయి. బజర్ ప్రెస్ చేయకుండా మాట్లాడితే -10. ఒకసారి బజర్ ప్రెస్ చేశాక ఒక్క ఆన్సరే చెప్పాలి. అదా ఇదా ఇలా అనుకుంటున్నాను అంటే -10 అయిపోతాయి. తీసుకో. రెడీ, స్టార్ట్. బజర్ ఒకటి. ప్రియాంక. ధనలక్ష్మి. ధనలక్ష్మి కరెక్టా? రాంగ్ ఆన్సర్, -10. ఓకే. బంగారు లక్ష్మి. బంగారు లక్ష్మి కరెక్టా? సూపర్. బంగారు లక్ష్మి ఇచ్చేసింది నీకు 40 పాయింట్లు అండ్ నీకు 60 పాయింట్లు. నెక్స్ట్ లీడ్ లో ఇద్దరు ఉన్నారు, ప్రియాంక అండ్ మహేశ్వరి. ఎవరు వస్తారు ముందు? మీ ఇష్టం. రా, నువ్వు వచ్చే మహేశ్వరి. చెప్పు. ఓకే, అమూల్య. పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు కరెక్టా? ఓకే, ముద్దులో మొగుడు. ముద్దులో మొగుడు. సో 60 పాయింట్స్ నీకు మహేశ్వరి. Thank you. Congrats. అనుష, నీకు 40 పాయింట్స్. సో నెక్స్ట్ ప్రియాంక, రా. రెడీ, స్టార్ట్.
మహేశ్వరి. చెట్టు మీద కోతి. కరెక్టా? ఏంటి వాళ్ళు అసలు ఇంత కరెక్ట్ గా వస్తున్నాయి ఏంటి అసలు అందరికి? ఎనీవే మీ ఫ్యామిలీ మెంబర్స్ నీకు ఇచ్చేసారు 60 పాయింట్లు. కంగ్రాచులేషన్స్. అండ్ మహేశ్వరి 40. సో నెక్స్ట్ ఇంకా అమూల్య నువ్వే ఆడాలి. రా. రెడీ స్టార్ట్. ఓకే అనుష. ఆకాశ దీపం. ఎనీవే నీకు 40 పాయింట్స్, నీకు 60 పాయింట్స్. థ్యాంక్ యూ. థర్డ్ రౌండ్ పూర్తయిపోయింది. ఈ రౌండ్ అయిపోయాక మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. మళ్ళీ టై అయింది. చూద్దాం ఎవరు రౌండ్ టాపర్ అవుతారో. మీ ఇద్దరి నేమ్ స్లిప్ లో వేసేస్తాను. అమూల్యతో తీద్దాం. ఓకే సరేనా? ఎవరి పేరు వస్తే వాళ్ళే వినం. ఓకే స్లిప్ ప్లీజ్. ఓకే చెప్పు. మహేశ్వరి. మహేశ్వరి రౌండ్ టాపర్ అయిపోయా మహేశ్వరి. ఫైనల్లీ ఇన్ థర్డ్ రౌండ్. థ్యాంక్ యూ. సో గిఫ్ట్ తీసుకుందాం. ఓకే గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు నీకు ఏ గిఫ్ట్ కావాలి? రోటీ మేకర్. రోటీ మేకప్. నెక్స్ట్ అనుష. వెండి కుంకుమ. వెండి కుంకుమ భరణ. నెక్స్ట్ అమూల్య. ట్రాలీ బ్యాగ్. ట్రాలీ బ్యాగ్. అండ్ ప్రియాంక. సిల్వర్ ది కావాలి. ఏ సిల్వర్ ది? అది కావాలి. జర్మన్ సిల్వర్ సెట్. తీసుకో. ఏముంది అందులో? దాని పేరు చెప్పు. అదే అంటే టీవీ చూస్తున్న ఆడియన్స్ ఏదో అనుకుంటారు. చూసుకో. ఓకే జర్మన్ సెట్. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే కంగ్రాట్స్. థర్డ్ రౌండ్ టాప్ మహేశ్వరి అయిపోయింది. మరి మహేశ్వరి డాన్స్ చూసేద్దాం ఇప్పుడు. ఆ డాన్స్ చూసిన తర్వాత క్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో తీసుకుందాం మరొక చిన్న బ్రేక్. ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు తిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్. 3 రౌండ్స్ అయిపోయాయి. సో ఫస్ట్ రౌండ్ నుంచి 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. సో ఇవి మీ స్కోర్స్. ఫోర్త్ రౌండ్ లో ఈ స్కోర్స్ మీద మీరు బెట్ చేసుకుంటూ ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు గేమ్ ని బట్టి. ఓకే సో ఫోర్త్ రౌండ్ ఆడతాము. ఫోర్త్ రౌండ్ పేరు లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఇందులో నెంబర్స్ ఉన్నాయి 1 2 3 4. మీరు తీసుకుంటారు. ఎవరికి ఏ నెంబర్ వస్తే వాళ్ళు ఆ గేమ్ ఆడతారు. ఓకే సింపుల్. ఓకేనా? ముందు 1 ఎవరికి వచ్చింది చెప్పండి చాలు. అనుష టాపర్ తోనే స్టార్టింగ్ ఈ రౌండ్ కూడా. ఓకే సో గేమ్ నెంబర్ 1 ఏంటో చూద్దాం. ఫస్ట్ గేమ్ ప్లీజ్. గేమ్ ఏంటంటే ఆ పెన్సిల్స్ ఉన్నాయి కదా, అందులో ఒక పెన్సిల్ కి మేము ఒక మార్క్ పెట్టాం. ఆ మార్క్ వరకు ఆ పెన్సిల్ నువ్వు చెక్కుతూ ఉండాలి. 50 సెకండ్స్ టైమ్ లో ఆ మార్క్ దగ్గరికి వచ్చేయాలి. ఓకేనా? సో నీ దగ్గర 780 పాయింట్స్ ఉన్నాయి. ఓకే నువ్వు ఎన్ని పాయింట్స్ బెట్ చేస్తావు? ఎవరెవరి మీద ఎంత? 200 అమూల్య. ఓకే 100 మహేశ్వరి. 100 ప్రియా. ఓకే ఫైన్. అనుష యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెన్సిలే విరిగిపోయేలా ఉంది. అది విరిగిపోతే ఇంకో పెన్సిల్ తీసుకో.
18 और 10 seconds है 400 गोविंदा నాకు 100 ఇచ్చేది 1 100 వచ్చేసింది నాకు ఓ గాడ్ నీ హ్యాండ్ చూపి ఒకసారి. అసలు చూసావా ఎలా అయిపోయిందో మీ చెల్లి చెయ్యి? ఇది కూడా చూపి అమ్మా, ఇక్కడ కూడా కందిపోయింది పాపం. చిన్న పిల్లలు కూడా చెక్కుంటారు చక్కగా పెన్సిళ్ళు. ఓకే ఎనీవే నువ్వు టాస్క్ అయితే ఓడిపోయావు. సో నీ దగ్గర నుంచి 400 పాయింట్లు, మీ అక్కకి 200 ఇచ్చావు, నేను చెప్పాను కదా మహేశ్వరికి 100 ఇచ్చావు, ప్రియాంకకి 100 ఇచ్చావు. నేను ఫస్టే చెప్పాను కదా నేను అందరికి అదృష్టం ఇచ్చేస్తాను. అంతేలే, ఇంకా అలా చెప్పుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేము. నెంబర్ 2 ఎవరికి వచ్చింది? ప్రియాంక. ఓకే మరి ప్రియాంక ఆడే గేమ్ ఏంటో చూద్దాం. గేమ్ నెంబర్ 2. గేమ్ ఏంటంటే నీ కళ్ళకు గంతలు కట్టేసి చక్కగా నీకు అందమైన అందం ఇంకా రెట్టింపు చేయడానికి ఇది పెట్టేస్తాము. 60 సెకండ్స్ టైమ్ లో ఈ పళ్ళు తీసుకెళ్లి అందులో ఆ బుట్లో వేయాలి. ఎన్ని ఒకసారి ఒకటే తీసుకెళ్ళాలి, మినిమం 5 వేయాలి. మినిమం 560 సెకండ్స్. చెప్పు బెట్టింగ్ ఎంత ఇప్పుడు? మహేశ్వరి 150, Okay. అమూల్య 150, అనుష 100. ఓకే సో మొత్తం 400 పెట్టేశావు. ఓకే నీ కళ్ళు కట్టేస్తాను ఇంకా. ఈ ఇష్టం ఇంకా 60 సెకండ్స్ టైం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నీకు ఇది కనిపించట్లేదు ఎక్కడ. ఏ ముందుకెళ్ళిపోతున్నావు, ఆయనకి రా. నా దగ్గరికి కాదు, దాంట్లో వెయ్యి. వెతుకు, చేతులు చాపు అటువైపుకి. ఏ టైం అయిపోతుంది, ఫాస్ట్ టైం అయిపోతుంది, ఓన్లీ 5 సెకండ్స్. టైం అయిపోయింది. ప్రియాంక నువ్వు ఎన్ని వేసావు తెలుసా? 3. ఎస్ 3 వేసావు కాబట్టి బెట్ ఓడిపోయావు. సో నీ దగ్గర నుంచి 400 పాయింట్లు. గోవిందా గోవిందా, వాళ్ళు అసలు కూర్చొని సంపాదిస్తున్నారు పాయింట్లు. ఓకే కాసేపు అలా ఉంటావా? ఫైన్. సో గేమ్ నెంబర్ 3 ఎవరు ఆడుతున్నారు? ఎవరికి వచ్చింది? మహేశ్వరి. సో మహేశ్వరి గేమ్ ఏంటి? గేమ్ 3 ప్లీజ్. గేమ్ ఏం లేదు, ఈ ప్లాంక్ ఉంది కదా దీని మీద ఫస్ట్ 6 గ్లాసెస్ పెట్టుకుంటాం, తర్వాత 5, తర్వాత 4, 3, 2, 1 అంతే అయిపోయింది గేమ్. 160 సెకండ్స్ లో నువ్వు పెట్టేయాలి. ఓకే చెప్పు ఇప్పుడు బెట్టింగ్ ఎంత పెడతావు? ప్రియాంక 100, తిను 100 అండ్ అమూల్య 200. ప్రియాంక 100, అనుష 100, అమూల్య 200, 400 పెట్టాం. ఓకే గుడ్, వెళ్ళిపో పొజిషన్ కి. అండ్ 60 సెకండ్స్ టైమర్ కూడా వచ్చేసింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సెకండ్స్ అయిపోయింది. ఇంకా 2, 1 పెట్టాలి. 20 సెకండ్స్ ఉంది, టెన్షన్ లేదు. ఏ జాగ్రత్త జాగ్రత్త, పెట్టుకో. ఇంకా 14 సెకండ్స్ ఉన్నాయి. ఫాస్ట్ ఫాస్ట్. వణకద్దు వణకద్దు. 7. ఓ షిట్, నేను ఆల్మోస్ట్ విన్ అనుకున్నా తెలుసా. ఆ చేయి కాస్త కంట్రోల్ చేసుకుని ఉంటే చేతిలోంచి 400 పాయింట్లు పోయేవి కాదు. ఓకే నో ప్రాబ్లం. ఓకే సో 400 పాయింట్స్ గాయబ్.
అమూల్య గేమ్ మనం చూడాలండి. ఆ గేమ్ గనక అమూల్య కరెక్ట్ గా ఆడిందంటే ఇక తనే టైటిల్ విన్నర్ అయిపోతుంది. ఒకవేళ తను ఫెయిల్ అయితే ఆ టాస్క్ చేయడానికి ఛాన్సెస్ అందరికీ ఉన్నాయి. సో చూద్దాం ఎవరు విన్ అవుతారో. సో 4th గేమ్ డిసైడింగ్ గేమ్ రెడీ. అమూల్య రా. అమూల్య ఏమీ లేదు, చాలా ఈజీ గేమ్. అక్కడ నట్స్ ఉన్నాయి, లావ్ నట్స్. ఓకేనా? ఆ పెన్సిల్ లో పెట్టాము. ఆ నట్స్ ని నువ్వు ఒకదాని మీద ఒకటి పేర్చాలి. మొత్తం 10 నట్స్ ఉన్నాయి అక్కడ. ఆ 10 ని కూడా 5 ఒక పిల్లర్ పెట్టాలి. ఒకవేళ నువ్వు ముందే ఫినిష్ చేసేసినా కూడా నీ టైం అయిపోయేంత వరకు అలా నిలబడి ఉండాలి. ఓకే, పడిపోకూడదు. ఇప్పుడు బెట్టింగ్ చెప్పు. మహి 150, అనుష 150, ప్రియాంక 100. ఓకే, చూద్దాం. ఓకేనా? ఓకే, రెడీ అమూల్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. పర్లేదు, టైం ఉంది, మెల్లిగా పెట్టు. అగతా, టైం చాలా ఉంది, కూల్ గా ఆడు. జాగ్రత్త, చూసుకో కరెక్ట్ షేప్ లో పెడితే నిలబడతాయి. ఇంకా 15 సెకండ్స్ ఉన్నాయి. ఇంకొకటి. అమూల్య టైం అయిపోయింది. వెరీ గుడ్. సో అమూల్య 400 పాయింట్స్ అయితే పోయా అమూల్య. ఓకే, కానీ నువ్వు ఇది ఓడిపోయావు కాబట్టి ఇప్పుడు ఒక్కసారి స్కోర్స్ చెక్ చేద్దాము. అందరూ దగ్గరగానే ఉన్నారు. నువ్వు వెళ్ళిపోయి పొజిషన్ కి. థ్యాంక్ యూ. అన్ని రౌండ్స్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. 730 పాయింట్స్ తో ఇవాళ విన్నర్ విజయలక్ష్మి అయిపోయింది. అనుష ధైర్యలక్ష్మి కాదు, నువ్వు డేంజర్ లక్ష్మి. నాకు అర్థమైంది. సో అనుష, నీకేం కావాలి గిఫ్ట్? అష్టలక్ష్మి కలసం ఉంది, అలాగే వాషింగ్ మిషన్ ఉంది, ఎల్సిడి ఉంది. అష్టలక్ష్మి కలసం. కంగ్రాచులేషన్స్, అది నీదే. సో మంచి గిఫ్ట్ తీసుకున్నావు. అండ్ ఇప్పుడు నీకు బంగారు లక్ష్మి అయ్యే ఛాన్స్ ఉంది. ఒక చిన్న టాస్క్ ఉంటుంది, అది కనుక నువ్వు పాస్ అయిపోతే బోనస్ రౌండ్ ఆడొచ్చు. టాస్క్ చేసేద్దాం. టాస్క్ ప్లీజ్. అనుష, ఇదే నువ్వు ఫినిష్ చేయాల్సిన టాస్క్. ఒకవైపు లక్ష్మీదేవి అండ్ ఇంకోవైపు లాఫింగ్ బుద్ధ వస్తే ఇక్కడ నుంచి టాటా బై బై. లక్ష్మీదేవి వస్తే బోనస్ రౌండ్ ఆడొచ్చు. గట్టిగా దండం పెట్టుకుని బాగా తిప్పు. రెడీ? తిప్పు. లక్ష్మీదేవి, బోనస్ రౌండ్ ఆడడానికి నువ్వు ఎలిజిబుల్. ఆడేద్దాం బోనస్ రౌండ్. విన్ అయితే 10 గ్రాముల బంగారం. ఓకే, బోనస్ రౌండ్ ప్లీజ్. అనుష, బోనస్ రౌండ్ ఆడేద్దాం. పజిల్ అండ్ టైం రెండు ఒకేసారి వస్తాయి. 30 సెకండ్స్ ఉంటాయి. ఆ లోపు పజిల్ కనిపెట్టాలి. నీ లక్ ఇంకా. ఓకే, సో పజిల్ ప్లీజ్. పజిల్ వచ్చేసింది. టైం స్టార్ట్ అయిపోయింది. సెకండ్స్ ఉన్నాయి. 5. చెప్పు, నీకేమైనా అనిపిస్తే. 4, 3, 2, 1. టైమ్ అప్. ఓకే, సో నువ్వైతే బంగారు లక్ష్మి అవ్వలేకపోయావు. ఐఎమ్ సో సారీ. బట్ విజయలక్ష్మి అయ్యో. అష్టలక్ష్మి కలసం రెండింటికి తీసుకెళ్తున్నావు. కంగ్రాచులేషన్. సో మీ గిఫ్ట్ కూడా ఇచ్చేస్తాను, వచ్చేసేయండి. ఓకే, అందరికి అన్ని గిఫ్ట్స్ వచ్చేసాయి కదా. సో జీ తెలుగు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంది, ఒక చిన్న లాంఛనం మా ప్రియమైన ఆడపడుచులందరికీ కూడా. ముందుగా విజయలక్ష్మి.
విజయలక్ష్మి, నువ్వు కోరుకున్నట్టుగానే 250 గ్రాముల అష్టలక్ష్మి వెండి కలశం గెలుచుకుంటున్నావు. కంగ్రాచులేషన్. ఓకే, సో ఈ గిఫ్ట్స్ తో పాటు ఇంకా మీకు మా తరఫు నుంచి ఇంకొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. వీటితో పాటు మా షోకి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా ఇష్టపడేటువంటి గిఫ్ట్ ఇది, లక్ష్మీదేవి ఫోటో. సో ముందుగా నీకు ఆడపడుచులు చూసారుగా, మీరు నేను ఎంతగానో ఇష్టపడేటువంటి మన ఆర్టిస్ట్ లక్ష్ములు ఇవాళ మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఈ షోలో. సో బోల్డ్ అని గిఫ్ట్స్ కూడా తీసుకెళ్తున్నారు. అలాగే మీరు కూడా గిఫ్ట్ గెలుచుకోవాలనుకుంటే ఇందాక మేము చూపించిన పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటో గెస్ట్ చేసి మాకు SMS చేయండి. SMS చేసే విధానం ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి 57575 కి SMS పంపించండి. ఒక లక్కీ విజేత గెలుచుకుంటారు అష్టలక్ష్మి కలశంతో పాటు ఒక అందమైన చీర. ఈ పజిల్ ని మేము మా ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తాం, అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా పెడతాం. అందులో చూసుకుని బాగా చించి త్వరగా SMS పంపించండి. ఇవాళ నైట్ లోపు మీ SMS మాకు రావాలి. SMS విన్నర్ 25/5/2015 మృదుల. SMS విన్నర్ 27/5/2015 ప్రజ్ఞ. SMS విన్నర్ 1/6/2015 అస్మా. ఇక్కడతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోయింది. మరో అందమైన ఎపిసోడ్ లో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు, బాయ్.